అరవింద్ కు మద్దతు తెలిపారు నిజామాబాద్ పసుపు రైతులు. గత ఎన్నికల్లో నామినేషన్ వేశారు రైతులు. అయితే ఈసారి బీజేపీ అభ్యర్థి కోసం తామంతా కూడా పనిచేస్తామని ప్రకటించారు పసుపు రైతులు. పసుపు బోర్డు హామీని అరవింద్ నెరవేర్చారంటున్నారు రైతులు. పసుపు బోర్డు అంశం గత ఎన్నికల సమయంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పసుపు బోర్డుని ఎంపీ అరవింద్ తీసుకొచ్చారంటున్నారు రైతులు. అందుకే ఈసారి అరవింద్ కోసమే పని చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దివాకర్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు రైతులు చేసిన ఉద్యమం ఎంతో ప్రభావితం చూపింది. ఈసారి మాత్రం పసుపు రైతులు మూకుమ్మడిగా ఎంపీ అరవింద్కు మద్దతుగా నిలుస్తున్నారు. తమ పూర్తి మద్దతు ఎంపీ అరవింద్కి ఇస్తున్నారు. ఎంపీ అరవింద్ నామినేషన్కు కావాల్సినటువంటి ఖర్చును కూడా వాళ్ళే భరించేందుకు ముందుకొచ్చారు. మనతో పాటు పసుపు రైతులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అంటే మీరు ఎందుకు అరవింద్కు మద్దతు ఇవ్వాలనుకుంటారో ఏం చేస్తారు? పసుపు తెచ్చినందున మద్దతు ధర రేటు వస్తూ మంచిగా వచ్చింది. పోయిన సంవత్సరం అంతకుముందు సంవత్సరం ఇట్లాంటి రేట్లు లేకుండే, ఎప్పుడు కూడా లేకుండే. అరవింద్ అయిన ఎంపీ అయిన నుండి ఆయన కష్టపడి ఇప్పటిదాకా ఎన్నో సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు తిరిగి బోర్డు తీసుకొచ్చిన తర్వాత నుంచి రేటు అమోఘంగా పెరిగిపోయింది. గత సంవత్సరము ఎంతమంది పసుపు రైతులు నామినేషన్ వేశారు? ఇప్పుడు పూర్తిగా అరవింద్కి మద్దతు ఇస్తున్నారు. ఇంచుమించు 200 దాకా ఇంతకుముందు అపోజిట్ నామినేషన్ వేశారు. ఇప్పుడు అందరు కలిసి ఆయనకు మద్దతు ఇచ్చడానికి పసుపు రైతులు అందరూ వచ్చారు. మీరు చెప్పండి, అంటే నామినేషన్ కోసం ఎలాంటి సహాయాన్ని అరవింద్కి అందిస్తుంది? పసుపు రైతుల కోసం గౌరవ ఎంపీ అరవింద్ గారు చేసిన కృషికి దానికి తగ్గట్టుగా మా ఉడతభక్తిగా రైతులు మాకు తోచిన విధంగా 1000, 1500, 2000 మళ్ళీ ఆయనను బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించుకుంటామన్న ఉద్దేశంతో ఆయన కోసం కష్టపడి తిరుగుతూ మాకు ఇంకా మరిన్ని ఇట్లా ఇచ్చిన మాట ప్రకారం ఏదైతుందో రైతుల కోసం కూడా మద్దతు ధర కూడా తెప్పించగలరని ఆశతో మద్దతు తెలుపుతున్నాం. ఈసారి సీజన్లో పసుపు రేటు ఎట్లా ఉంది? రికార్డు స్థాయికి చేరినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల్లో పసుపు రైతులు ఎటువైపు ఉండబోతున్నారు? ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్క పసుపు రైతు అరవింద్ గారికి సపోర్ట్గా ఉంటారు. ఎందుకంటే ఆయన మాట చెప్పడం జరిగింది, బాండ్ పేపర్ రాసిచ్చి ఇప్పుడు నేను గెలిచిన తర్వాత మీకు పసుపు బోర్డు తీసుకొచ్చి రైతుల్ని ఆదుకుంటానని చెప్పడం జరిగింది. గత 40 సంవత్సరాల నుంచి ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి పోయినాయి, కానీ రైతుని ఏ గవర్నమెంట్ పట్టించుకోలేదు. కాబట్టి ఈ బీజేపీ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి మాట, అరవింద్ గారి మాట ఇస్తే మాట తప్పరని రైతులకు నమ్మకం కలిగింది. కాబట్టి ప్రతి ఒక్క రైతు ఈరోజు అరవింద్ గారికి సపోర్ట్గా ఉంటారు. మేమందరం రైతులము ప్రతి ఇంటికి చేరి రైతును తట్టి కమలం పువ్వు కోటేపించి అరవింద్ గారికి గెలిపిస్తామని మేము మీ ద్వారా చెప్తా ఉన్నాం. మొత్తం మీద ఇచ్చిన మాట మేరకు ప్రధానమంత్రి పసుపు బోర్డు ప్రకటన చేయించినందుకు అరవింద్కు మద్దతు ఇస్తున్నట్లు పసుపు రైతులంతా కూడా చెప్తున్నారు. ఈ ఎన్నికలు తమ సంపూర్ణ మద్దతు ఇచ్చి బీజేపీ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పి కూడా అంటారు. కెమెరా పర్సన్ అరవింద్తో దివాకర్, TV9 నిజామాబాద్.